మేడే దినోత్సవాన్ని పురస్కరించుకొని దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని డి పోచంపల్లి ఆల్కలీ మెటల్స్ యూనిట్ 2 లో జీడిమిట్ల ఇండస్ట్రియల్ ఏరియాలోని ఈస్ట్ కోస్ట్ వసుధ ఫార్మా మరియు ఆంధ్ర పాల్మర్స్ కర్మాగారాల నందు బీఆర్ఎస్ కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ పార్టీ విప్ బీఆర్ఎస్ కార్మిక విభాగం సలహాదారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాభివృద్ధికి కార్మికులే పట్టుకొమ్మలని, కార్మికులు లేని అభివృద్ధి శూన్యమన్నారు. అనంతరం కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కోఆపరేటివ్ చైర్మన్ మన్నిరాజు, మాజీ గ్రంథాలయ చైర్మన్ నాగరాజు యాదవ్, బీఆర్ఎస్ కార్మిక విభాగం ముఖ్య నాయకులు మరియు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు ఇతరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తప్పకుండా ఎక్కడైతే పరిశ్రమ బాగుంటుందో మనం బాగుంటాం కాబట్టి అటు పరిశ్రమను కాపాడుకుంటూ మనం పడే కష్టానికి తప్పకుండా ఫలితంగా మనకి ఏ ప్రయత్నంలో అయితే న్యాయం జరగాలో ఆ న్యాయం నుంచి మనం పోరాటం చేయాలని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. మీ అందరూ సోదరులారా, మనలో ఉన్నది ఏకైక లక్ష్యం, మనకి ఏకైక ఆయుధం మనకు ఉన్నది ఏంటంటే ఐక్యమత్యమే. ఎప్పుడైతే మనం ఐక్యమత్యంతో ఉండి కష్టపడి పనిచేస్తామో తప్పకుండా మనకి రావాల్సినటువంటి న్యాయంగా రావాల్సినటువంటి మన హక్కుల గురించి కానివ్వండి, మన యొక్క మరి వేతనం గురించి కానీ పోరాటం చేయడానికి అవకాశం ఉంటుంది. అభివృద్ధి చెప్పేసి కాబట్టి మనకున్నటువంటి ఏకైక ఆయుధం ఐక్యమత్యం. కాబట్టి ఐక్యమత్యంగా ఉండి మరి అటు చక్కగా పరిశ్రమలు కాపాడుకుంటూ పని చేసుకుంటూ మనకు రావాల్సిన న్యాయంగా రావాల్సిన ప్రతి ఒక్క రూపాయిని కూడా రాబడుతున్నామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటూ ఇక్కడ వసతులు కూడా గతంలో కూడా మీరు చూసే సందర్భాల్లో మరి 3-4 సందర్భాల్లో కూడా మరి సంఘాలు ఏర్పాటు చేసిన తర్వాత ఇలాగా ఒక అడుగు వేసుకుంటూ పోతా ఉన్నామని చూస్తా ఉన్నాం. తప్పకుండా భవిష్యత్తులో కూడా ఇదే పద్ధతిలో మనకి కలిసిమెలిసి ఉండి చక్కగా కష్టపడి పనిచేసుకుంటూ తప్పకుండా మనకి న్యాయంగా రావాల్సిన ప్రతి ఒక్క రూపాయలు మనం కాపాడుకుంటామని చెప్పేసి ఎందరో మనస్ఫూర్తిగా మనం చేసుకుంటూ మరి కార్మిక దిన సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి కార్మిక సోదరులందరూ కూడా మరొకసారి పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, సెలవు తీసుకుంటాను. కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత. ఈరోజు ప్రపంచ కార్మిక దినోత్సవ సందర్భంగా కార్మిక సోదరులందరికీ కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ తెలుసు మరి కార్మికుల యొక్క కష్టాన్ని, కార్మికుల యొక్క శ్రమని మరి ఎక్కడ కూడా వృధా కాకుండా కార్మికుల కార్మికుల యొక్క పోరాటం, కఠినమైన పోరాటం యొక్క ఫలితం ద్వారానే ఈరోజు మనం ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని జరుపుకుంటా ఉన్నాం. మరి గతంలో కార్మికులకి సమయం అంటూ లేదు, వీలాంటి లేదు. శ్రమ చేయడమే పనిగా కార్మికుల యొక్క కష్టంతోనే ఏ పరిశ్రమ అయినా సరే ఏ కార్యక్రమం చేయడం కొన్ని శతాబ్దాలుగా నడుస్తూ వస్తుంది. కానీ కార్మికులు అంటూ కొన్ని నియమ నిబంధనలు ఉన్నా, కొన్ని మరి రూల్స్ పాటించాలని చెప్పేసి మరి ఆ రోజుల్లో మరి పూర్వం మరి ఎంతో పోరాటాలు చేసి ఎంతో మంది ప్రాణాలు మరి త్యాగం చేసి కార్మికులంటూ కూడా హక్కులు ఉండాలా, కార్మికులంటూ కూడా తమ యొక్క స్వేచ్ఛ ఉండాలా, మాట్లాడడానికి తమ కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉండాలని చెప్పేసి మరి యొక్క కార్మికుల యొక్క త్యాగ ఫలితమే ఈరోజు మేడే. మరి అందులో భాగంగా వచ్చిన ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్మిక సంఘాల్లో చర్చల తర్వాత సరే ఒక దేశంలో ఒక విధంగా ఉన్నా కానీ కార్మికులకు మాత్రం తప్పకుండా వారి గౌరవం లభించాలా, వారికంటూ కూడా డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలని చెప్పేసి కూడా మరి ఆ రోజుల్లో చెప్పిన తర్వాతనే మరి ఒకటిగా చేసుకుంటూ మరి మన ముందుకు వచ్చిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాం. మనం కూడా తప్పకుండా మీరు కష్టపడేటువంటి ప్రతి మరి నిమిషానికి కూడా మీరు కష్టపడే ప్రతి ఒక్క దానిపైన కూడా మీ ప్రతి చెమట కొట్టు కూడా ఇలాంటి ఒక్క మరి కష్టం వాడేలో కూడా తప్పకుండా మీ యొక్క పనితనానికి మీ